Hey guys, welcome back to my channel. It's me Gayatri. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. మంచిగా వాకింగ్ చేయడానికి అయితే వచ్చాను ఇక్కడ. సో కొంచెం సేపు వాకింగ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. మంచిగా జర్నలింగ్ కూడా చేస్తూ ఉంటా. ఇక్కడ పార్క్లో అయితే చాలా మంచి బర్డ్స్ మ్యూజిక్తోని ఎంత బాగుంటుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు జనాలు ఎవ్వరు ఉండరు. ఓన్లీ మేము కొద్దిసేపు వాకింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలా కొంతమంది వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతసేపు అలానే కూర్చొని జర్నలింగ్ చేసి వాకింగ్ ఒక 5K స్టెప్స్ అలా చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతూ ఉన్నాము. అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు, అంత పీస్ఫుల్గా ఉంది. అసలు ఏం నాయిస్ ఉండదు. కొంచెం ముందుకు వెళ్తే మాత్రం పార్క్కి ముందుకు వెళ్తే అక్కడ ఉంటుంది. సో వెహికల్స్కి దగ్గరలో ఉంది కాబట్టి సో అక్కడ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా ఇట్స్ వెరీ ఫైన్. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాక ఇంకా జిమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాంగ్ డే అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అయితే థ్రెడ్మిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా వర్కౌట్స్ అయితే ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళాను కదా, చాలామంది జనాలు ఉంటారు. సో ఓన్లీ థ్రెడ్మిల్ దగ్గర ఏదో వాళ్ళు చేసుకుంటాం కాబట్టి ఇట్లా ఒక్కటే తీసుకోగలిగాను. కానీ ఆ రోజు నేను చేసింది మాత్రం ట్రైసెప్ కోసం చేశాను. మెయిన్గా ట్రైసెప్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాట్ కొంచెం ఫీమేల్స్కి అక్కడే ఉంటుంది, లైక్ హ్యాండ్స్ బైసెప్ దగ్గర, చెస్ట్ ట్రైసెప్ దగ్గర మాత్రమే ఉంటుంది. సో మంచిగా రెడ్యూస్ చేయడానికి. అండ్ ఇక్కడ వర్కౌట్ అయితే అయిపోయింది. అండ్ హియర్ ఐఎమ్ మంచిగా చాలా స్వెట్ వస్తే మంచిగా తుడుచుకుంటున్నా అండ్ వైబింగ్ టు ద మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్స్ సండేస్ మంచిగా వైబ్ ఎంజాయ్ చేస్తూ ఉంటా. మా చిట్టి చెల్లి చేస్తున్న చికెన్ ఫస్ట్ టైం చేస్తుంది. ఆనియన్స్ సిమ్లో పెట్టి చేస్తుంది. ఇప్పుడే పెంచిచ్చా. 10 మినిట్స్ అవుతున్నట్టుంది. ఆనియన్స్ గోలిస్తూ ఉంది. దీంట్లో అన్నీ ఏమేమో మసాలాలు వేసింది. ఏమేమి మసాలా వేసినావు చెప్పు. లవంగం, ఇలాచి, ఇంకా జీలకర్ర టైప్లా షాజీరా, ఇంకా అల్లం పేస్ట్ వేసిందట, ఆనియన్స్, సాల్ట్ వేసింది, పసుపు వేసింది. ఇంకేం వేసినావు? అంతే. ఇంకా 10 మినిట్స్ నుంచి గోలిస్తూ ఉంది దీన్ని. ఎంతసేపు గోలిస్తావు దీన్ని? ఇంకో 2 మినిట్స్ అట. 15 మినిట్స్ ఆనియన్నే ఫ్రై చేస్తూ ఉంది. బిర్యానీ కోసం చేస్తున్నట్టుంది. ఎందులో నుంచి చేసినావు? ఏ ఛానల్? అమ్మ చేతి వంట కొంచెం నా ఓన్ స్టైల్లో కూడా చేస్తున్నా. మా మమ్మీ లేదు, ఇంకా నేను జిమ్కి వచ్చేలోపు ఇలా చేస్తూ ఉన్నారు. అండ్ చికెన్ అయితే మా డాడీ మంచిగా క్లీన్ చేసి ఇచ్చింది నీట్గా. యాక్చువల్లీ పప్పే తిందాం అనుకున్నాము, మమ్మీ చేసిన పప్పు. ఇంకా చికెన్ తెచ్చిర్రు, ఇక చేస్తుర్రు. నేను చేద్దాం అనుకున్నా కానీ ఇక చేసేసింది కదా, ఇక హెల్ప్ చేస్తాం. నేను ఇంకా ఇప్పుడే జిమ్ వర్కౌట్ చేసి వచ్చా. లెగ్స్ చేశాను. అబ్బా అసలు డామ్ క్రేజీ చేసిన ఈరోజు అయితే. ఫుల్ స్వెట్. ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా స్కిన్ కేర్ అంతా చేసుకున్నా. యాక్చువల్లీ నేను ఐ థింక్ డాక్టర్ షెడ్స్ అనుకుంటా సన్ స్క్రీన్ మినీస్లో తీసుకున్నాను స్మిటన్ నుంచి. ఎంత బాగుందో, మంచిగా జెల్లీ కన్సిస్టెన్సీ అయితే ఉంది.
నచ్చింది. ఫుల్ ప్యాక్ కూడా తీసుకుంటుండొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో మా తమ్ముడు ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. ఇలాంటి ప్లేయర్స్ ఉంటే మీరు కూడా కమెంట్ చేయండి. ఎప్పుడు చూసినా గేమ్లు ఆడుతూ ఉంటారు. కలిపి ఇంకా చికెన్ చాలా సింపుల్ చెప్పాలంటే. ఓన్లీ ఆనియన్, కరివేపాకు అదంతా ఉంటే చాలు. వేసేసింది మంచిగా. ఇంకా మా డాడీ అయితే కొత్తిమీర తెచ్చిందనమాట. 10 రూపీస్కి 3 ఇచ్చిరట. 2 కొత్తిమీరలు, 1 పుదీనా. మంచి ప్రైస్కి తెచ్చిండు. యూజువల్గా అయితే మా మమ్మీతో తెచ్చుకుంటారు మా డాడీ. ఈసారి మంచిగా తెచ్చారు. సో ఇలా అవుతుంది. ఇంకా దీన్ని కలిపి కొంచెం మీడియం ఫ్లేమ్ అయితే పెట్టాలి. మంచిగా చిన్న దాంట్లో పెడుతుంది. మా మమ్మీ చూసింది అనుకో వీడియో మొత్తం గ్యాస్ అంతా వేస్ట్ చేస్తారని తిట్టిద్ది. మీ చికెన్ ఏంటో అనేసి. ఇంకా మూత అయితే పెట్టేసాను. ఇప్పుడు మగ్గాలి ఇంకా ఒక 10-15 మినిట్స్. ఇంకా అవ్వలేదు, వెళ్ళట్లేదు. మొత్తానికి లోపలికి వెళ్తే కుక్ అయినట్టు. వాటర్ కూడా ఉన్నాయి అంటే ఇంకిపోవాలి. కొంచెం ఉప్పు వేసినాయి. ఇది చూడండి ఎట్లయిపోయింది. కొంచెం మాడిపోయింది. ఇంకా మేమే క్లీన్ చేయాలి ఇది కూడా. సో పీసెస్ అయితే మంచిగా కుక్ అయినాయి. కారం 2.5 స్పూన్స్, సాల్ట్ ఒక 2 స్పూన్స్, ఫుల్ 2 స్పూన్స్ వేయాలి చాలు. పౌడర్ 2 స్పూన్స్. అంటే ఇది కొంచెం గరం మసాలా టైప్ చేస్తుంది మమ్మీ. అంటే కొన్ని వేరే కూడా వేస్తుంది, లైక్ ఇలాచీ అవన్నీ కూడా పౌడర్, ధనియా, ఇలాచీ, ఇంకా షాజీరా అలా. సో ఇది కొంచెం చిన్న స్పూను, 2 స్పూన్స్ వేసింది. కలిపి అవుతుంది. కలుపుతా ఉంది. ఇప్పుడైతే కొంచెం కారం ఎక్కువ ఉందంట. సో చూసి వేసాము ఎలా ఉంటుందో. ఇంకా ఎలా ఉన్నా తినాలి. అదైతే మంచిగా నీట్గా కొత్తిమీర, ఇది పుదీనా అండ్ కరివేపాకు 3 చాప్ చేసి తెచ్చి ఇచ్చారు. చూస్తేనే చెప్పొచ్చు కారం ఎంత ఉందో. ఇక స్పైస్ లెవెల్ తెలీదు. ఇప్పుడు ఇంకా ఫైనల్ టచ్గా కొత్తిమీర బాగుంటుంది. కరివేపాకు వేస్తే ఇట్లా మంచిగా స్పైసీగా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఒక 1 minute 30 seconds అనగా అయితే పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసుకున్నాక ఒక 5 minutes అలానే ఆఫ్ చేసి పెడితే చాలా బాగా స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో చికెన్ కూడా చాలా బాగా అయ్యింది. టేస్ట్ చూసాను. ఇక్కడ మా చెల్లికి జీరా రైస్ కావాలంట. ఏం లేదు, రైస్లోనే మనం ఉడకబెట్టేటప్పుడే కొంచెం జీరా వేస్తే ఇంకా అదే జీరా రైస్. సో చాలా బాగా అయితే చేసింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్